How was the ride? What should I say? Lifetime experience. Different experience, man. It's different experience. Go, Goa. Bye bye Goa, not go Goa. No, go, Goa. Okay, Getting ready for the next trip. getting ready for the next trip. Nice. Go, Goa. Bye, Goa. హలో మిత్రులారా, సిరాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు గోవా. ఇవాళ వచ్చేసి బాయ్ గోవా వ్లాగ్. ఇవాళ బయలుదేరుతున్నా హైదరాబాద్కి. 4 o'clockకి బస్. సో తినేసి మధ్యాహ్నంకి వెళ్ళి బస్ ఎక్కాలి. పొద్దున్న లేసాను. ఇంకా బాయ్ గోవా కదా, ఒకసారి వెళ్ళి గోవా బీచ్కి కూడా బాయ్ చెప్పొద్దాం. నేను సాకి వెళ్తున్నాం సైకిల్ రెంట్ తీసుకోవడానికి. సైకిల్ రెంట్ తీసుకొని వెళ్దాం, బీచ్కి వెళ్దాం. బీచ్కి వెళ్ళి కొంచెంసేపు అక్కడ ఆడుకొని స్పెండ్ చేసి बाय गोवा चेपेद्दाम पदंडी. गाइस गोवा बहुत अच्छा था, बहुत एंजॉय किया मैंने, बीचेस सब कुछ. हम लोग ने अच्छी नींद पाई और बहुत अच्छा था. फैसिलिटी, स्विमिंग, सब कुछ. ये कर्मा रॉयल पंप्स में बहुत अच्छा था. पर अब तो हम लोग बैंगलोर जा रहे हैं. इतने दिन गोवा में रहकर मुझे बहुत मज़ा आया. अब गोवा के बीच को बाय बोलने साइकिल में जा रहे हैं. तो गाइस अब हम लोग लेंगे ये साइकिल और हम लोग लेंगे ये साइकिल. సో మన వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఇదే మన స్టే కర్మ రాయల్ పామ్స్. బాగుంది, ప్రశాంతంగా ఉండింది హోమ్ స్టేలో. సో ఫుడ్ ప్రాబ్లమే లేదు మాకు ఇన్ని రోజులు. లైక్ కొన్నిసార్లు ఏమో హోమ్ స్టేలో వండేసుకున్నాం, కొన్నిసార్లు బయట తిన్నాము. అంటే 8-9 days ట్రిప్ కదా, ప్రతిరోజు ప్రతి పూట బయట తినలేము. ఇలా హోమ్ స్టే తీసుకోవడం బెస్ట్. ప్రశాంతంగా వండుకున్నాము, కొన్నిసార్లు బయట తిన్నాము. गाइस हम लोग 8 o'clock आ गए और साइकिल देने वाले और क्लब हाउस के सब वाले इधर को 8:30 आते हैं, तो वेट करते हैं. సో సైకిల్స్ దొరికేసాయి, పదండి వెళ్దాం. సో బెనోలిం బీచ్ రీచ్ అయిపోయాం. ఇదిగోండి పెద్రోస్ షాక్. ఇక్కడే మనం కేక్ కట్ చేసింది బర్త్డే రోజు రాత్రి. సో సైకిల్స్ వేసుకొని బీచ్ రీచ్ అయిపోయాం. వెళ్దాం, ఇక్కడ సైకిల్ నడుపుదాం, కొంచెంసేపు ఎంజాయ్ చేద్దాం. అక్కడెక్కడైనా ఖాళీ ఉంటే సైకిల్ పార్క్ చేసుకొని బీచ్ లోపలికి కూడా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఇదిగోండి వీళ్ళంతా ఫిష్లు పట్టుకోవడానికి వెళ్తున్నారు. 8:30 అలా అవుతుంది కదా టైం. ఇప్పుడు వెళ్తున్నారు సముద్రంలోకి. అదిగోండి ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళిపోయింది. అక్కడ 3 బోట్లు ఆల్రెడీ అక్కడ దాకా వెళ్ళిపోయాయి, లోపల దాకా. ఈ సైకిల్ చూడండి, చైన్ నార్మల్గానే ఉంది, అయినా ఈ పెడల్ స్టార్ట్ అవ్వట్లేదు. చూడండి, ఇందాక నుండి ట్రై చేస్తున్నా. జిమ్ముల్లో ఎక్సర్సైజ్ సైకిల్ ఉంటుంది కదా, అలా అవుతుంది బీచ్ దగ్గర. ముందు కదలట్లే అసలు. సాకిబ్ కూడా ట్రై చేస్తున్నాడు ఆ సైకిల్ తొక్కడానికి. దేక్ స్టాండ్. సో ఎంత ట్రై చేసినా సైకిల్ ముందుకెళ్ళట్లేదు. లాస్ట్ ఏం డిసైడ్ అయ్యామంటే చాచు సాకిబ్ వాళ్ళ సైకిల్స్లో ఒక రౌండ్ కొట్టి వస్తారు కోల్వా బీచ్ దాకా. తర్వాత ఏదో ఒక సైకిల్ నేను ఎక్స్చేంజ్ చేసుకొని నేను వెళ్తాం. అప్పుడు దాకా ఈ బీచ్ ఎంజాయ్ చేద్దాం. సో శాండ్లో మొత్తం షెల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇలా పెట్టేసా సైకిల్, కింద చెప్పులు పెట్టా. సో లైక్ ఎవరైనా సైకిల్ దొంగలించాలనుకున్నా అది ముందుకెళ్ళదు. సో ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ ఒకవేళ వెళ్ళినా ఆ చెప్పులు ఆపేస్తాయి. స్ట్రాటజీ వాడా. పదండి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ చల్లగా ఉన్నాయి, వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. మా నెల్లూరు బీచ్ బే ఆఫ్ బెంగాల్ కాబట్టి అక్కడ సన్ రైజ్ కనిపించేది. ఇక్కడ సన్ రైజ్ హీట్ అవుతుంది, ఇది అరేబియన్ సీ కదా, ఇక్కడ సన్సెట్ అయింది. ఆల్మోస్ట్ సైకిల్ దాకా వెళ్ళిపోయాయి ఇందాక వాటర్. అమ్మో, చెప్పులు ఎక్కడ వెళ్ళిపోతాయి ఆ నీళ్ళలో. Bye Goa.
గాయస్ అక్కడ చింటూ బ్రోస్ ఫైట్ చేసుకుంటున్నారు. బెన్యులిం బీచ్ చింటూ బ్రోస్ వర్సెస్ కోల్వా బీచ్ చింటూ బ్రోస్ అనుకుంటా. అక్కడ నుంచి ఒక గ్యాంగ్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక గ్యాంగ్ వచ్చింది. ఇప్పుడు దాకా ఫైట్ చేసుకున్నారు. మధ్యలో ఇప్పుడు ఏదో పెద్దోళ్ళంతా డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు, మనం ఇలా గొడవ పడొద్దు అని. క్రేజీ అసలు. సో చాచు వస్తున్నారు. 4 కిలోమీటర్స్ రైడ్ అయిపోయింది అనుకుంటా, వస్తున్నారు. ఇదిగో సాకిబ్ కూడా వచ్చేసాడు. వీడు 4 కిలోమీటర్స్ నడిపాడు ఈ వాటర్లో అంటే గ్రేటే. How was the ride? What should I say? Lifetime experience. Different experience, man. It's different experience. Go, Goa. Bye bye Goa, not go Goa. No, go, Goa. Okay. Getting ready for the next trip. Getting ready for the next trip. Nice. Go, Goa. Saqib, how was the drive? Oh no. Full dirty. Where did you go? Beach. Which beach? Benalim. Hey, this is Benalim, man. You went to Kolwa beach. Oh no. Your whole t-shirt. Guys, ఈ సైకిల్కి మడ్ గార్డ్స్ లేవు, అందుకే ఇలా టీ-షర్ట్ మొత్తం పాడైపోయింది. చాచు ఫుల్ ఎక్సైటెడ్ అసలు, ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ ట్రిప్ అంట. క్రేజీ. సో బాయ్ బాయ్ బెన్యులిం బీచ్, బాయ్ బాయ్ కోల్వా బీచ్. రిటర్న్ అయిపోదాం ఇప్పుడు. మనము రీల్స్ అన్నిట్లో చూస్తాం చూడండి, కెఫేస్ బీచ్ సైడ్లో ఏమైనా మంచి మంచి రెస్టారెంట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో అవి చూస్తాం కదా. అవన్నీ ఏంటంటే ఎప్పుడు ఉండవు, ఇలా సీజన్ వస్తూ ఉంది. ఇప్పుడు ఈ మంత్ ఎండ్ కల్లా సీజన్ స్టార్ట్ అయిద్దంట. దానికోసం చూడండి ఇప్పుడు కడుతున్నారు ఇవన్నీ ఏంటంటే ఇలా కట్టేసుకుంటారు వీళ్ళు, వుడ్తో సెట్స్ లాగా కట్టేసుకుంటారు. మనం ఏమనుకుంటాం ఆ రీల్స్ చూసి అవి అక్కడ ఉన్నాయేమో అని ఆఫ్ సీజన్లో వచ్చేస్తాము వాటి కోసం. కానీ అది అలా ఉండదు, ఓన్లీ సీజన్ కోసం ఇలా కడతారు, సీజన్ అయిన వెంటనే మళ్ళీ తీసేస్తారు. సో ఇందాక మనం అటు వెళ్ళినప్పుడు వీళ్ళు లోపలికి వెళ్తూ ఉన్నారు కదా సముద్రంలో, ఇప్పుడు వచ్చేసారు బయటికి. ఫిషెస్ తెచ్చారు చూడండి ఫ్రెష్గా ఇప్పుడే. ఇంకో 5 మినిట్స్లో ఫుల్ జనం అంతా ఇక్కడే కొనేసుకుంటారు వీటన్నిటిని. 5 మినిట్స్లో సేల్ అయిపోతాయంట. సో సైకిల్స్ మా వల్ల డర్టీ అయ్యాయి కాబట్టి మేమే నీట్గా క్లీన్ చేసి వాటర్తో ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. సో మీరు ఎప్పుడైనా అలా బీచెస్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు సైకిల్స్ చేసుకొని వెళ్ళి అలా డర్టీ చేస్తే అలా ఇచ్చేయకండి, ఫీల్ అవుతారు మళ్ళీ. అంటే చాలా ఇదిగా అయిపోతాయి సైకిల్ మట్టి వల్ల. కొంచెం క్లీన్ చేసి ఇచ్చేయండి. సో నేను ఇంతసేపు సైకిల్ లేకుండా ఉన్నా కదా, అందుకే చాచు సైకిల్ ఇచ్చేసి నా సైకిల్ ఆయన తీసుకొని అలా పుష్ చేసుకుంటూ వస్తున్నారు రోడ్ అంతా పాపం. ఇలా మా రిసార్ట్స్లో సైకిల్ ఉండడం వల్ల మాకు చాలా యూజ్ అయింది. ఎక్కడికి వెళ్ళాలన్నా నియర్ బై ఇలా సైకిల్స్ వేసుకొని వెళ్ళిపోతున్నాం. ఏదో స్కూటీ తీసుకోవాలి రెంట్కి ఇది అదే అని టెన్షనే లేదు. ఇలా 4-5 కిలోమీటర్స్ ఉన్నా ప్రశాంతంగా ఇలా సైకిల్ వేసుకొని వెళ్ళిపోతున్నాం. ఫుల్ గ్రీనరీ ఉంది కదా, రైడ్ కూడా బాగుంది, అసలు అలసిపోవట్లే, ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. సో లగేజ్ సర్దేసుకున్నాను, నా సూట్ కేసు, ల్యాప్టాప్ బ్యాగ్, మమ్మీ వాళ్ళు మర్చిపోయిన లగేజ్, మొత్తం 3 బ్యాగ్స్. ఇదే మన బస్సు, ఆత్మారాం ద ప్రీమియం క్లాస్ గో బస్. ఇదే పర్టికులర్గా ఎందుకు బుక్ చేసుకున్నాను అంటే దీనిలో కొంచెం లెగ్ స్పేస్ ఎక్కువ.